నర్సరావుపేటలో శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానం నందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా ఏకాహం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు పట్టాభిరామస్వామి దేవాలయంలో సుబ్బరాయ గుప్తా ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద బాబు, పలువురు నేతలు హాజరయ్యారు. ఓకే. నర్సరావుపేట పట్టణంలో అనాదిగా వేయించేస్తున్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో శుక్రవారం ఉదయం 10 గంటలకి హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తన మొదలయ్యి శనివారం ఉదయం 10 గంటలకి ముగింపు కార్యక్రమం జరిగింది. అట్లాగే శనివారం సాయంత్రం 6 గంటలకి స్వామివారికి లక్ష తులసి దళార్చన, నీరాజనం, వెండి ఊంజల సేవా కార్యక్రమం కూడా జరిగినాయి. ఆ తర్వాత మా దంపతులు, నేను, మా మిస్సెస్ అనురాధ, మా అబ్బాయిలు రూపేష్ గుప్తా, లిఖిత, మా రెండవ అబ్బాయి రామ్దేవ్ గుప్తా, తేజస్విలతే కోటి దీపోత్సవం కార్యక్రమం అత్యంత వైభవం జరిగింది. మాతో పాటు ముఖ్యంగా మహిళలు 1000 మంది కూడా శ్రీరామ అనే నామాన్ని ఒత్తులు వెలిగించడం, అట్లాగే రేకుల షెడ్లో ఆ 1000 మంది కూడా మహిళలు ఏర్పరిచిన ప్రమిదల్లో దీపాలు ఒత్తు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా దీపోత్సవ కార్యక్రమంలో మన నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు పాల్గొనటం ముఖ్యంగా విశేషంగా చెప్పుకోవాలి. వాటి తర్వాత ఆదివారం స్వామివారికి శాంతి కళ్యాణం జరిగింది. ఈ సోమవారం స్వామివారిని వెంకటేశ్వర కళ్యాణం కూడా భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎట్లా ఉన్నారో 10 అడుగుల వెంకటేశ్వర స్వామిని అలంకారాన్ని ఇక్కడ తయారు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మా ఆలయ పూజారి రాంబాబు గారు 10 గంటలు కష్టపడి ఆ వెంకటేశ్వర స్వామి అలంకారాన్ని రూపొందించడం ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ 4 రోజుల కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరినీ కూడా ఆ శ్రీ పట్టాభిరామస్వామి వారు ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం.